చామ్, ప్రేమ్ ఇద్దరు కారులో వెళ్ళటం చూసేసిన గుణ ఫుల్లుగా తాగేసి డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ ఏయ్ ఆగండ్రా ఆగండ్రా అని అరుస్తూ వెనకాలే వెళ్తూ ఉంటాడు. అది చూసేసిన ప్రేమ్ చాలా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. బాబు బాబు ఇదిగో ఈ పక్కగా వెళ్ళనివ్వండి అని చామంతి ఐడియా ఇవ్వటంతో సందు తిప్పేస్తాడు. దాంతో గుణ ఏమో నేరుగా వెళ్ళిపోతారు. చామ్, ప్రేమ్ ఏమో పక్క సందులోకి వెళ్ళిపోయి గుణాన్ని తప్పించేసుకుంటారు. అమ్మయ్య, వాడు వెళ్ళిపోయాడు అని ఇద్దరు చాలా సంతోషపడుతూ మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎంత చల్లగాలి వస్తుందో, ఎంత సంతోషంగా ఉందో అంటూ చామ్ తలని బయట పెట్టి మరి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే, ఏయ్ ఏంటి అలా తల బయటికి పెట్టేశావు, నీకేమైనా అయితే అంటూ ప్రేమ్ చామ్ని లాగి పడేస్తాడు. దాంతో ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల ఒక లారీ ఎదురుగా అడ్డు వస్తూ ఉండటంతో బాబు లారీ అని చామంతి గట్టిగా అరిచి చెప్పేయటంతో ప్రేమ్ ఉన్నట్లుండి సడన్ బ్రేక్ వేసి పక్కకు తిప్పేస్తాడు. దాంతో కార్ టైర్ కాస్త పంచర్ అయిపోతుంది. అయ్యో ఇప్పుడు టైర్ పంచర్ అయిపోయింది అని ప్రేమ్ అంటే, ఏ బాబు స్టెఫ్నీ లేదా, స్టెఫ్నీ వేసేది రాదా అని చామంతి అంటే, నాకు వేయటం వచ్చు కానీ స్టెఫ్నీ వేయటం అంటే నాకు చాలా చిరాకు అని ప్రేమ్ అంటే, నేనున్నాను కదా బాబు, నాకు వేయటం బాగా వచ్చు అని చామంతియే స్టెఫ్నీ వేస్తుంది. తర్వాత చామంతి ముఖానికి ఆ కీలు అవడంతో అది కాస్త ప్రేమ్ కర్చీఫ్తో తుడుస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అలా చామంతి చాలా బాగా కబుర్లు చెప్తూ ప్రేమ్ని నవ్విస్తూ ఉంటుంది. రాత్రంతా కూడా వాళ్ళు కారులో అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ తెల్లవారి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక గుణ తెల్లవారి వారగానే ఏయ్ చామంతి, ఏయ్ ప్రేమ్ అంటూ గట్టిగా కేకలు పెడుతూ రమాదేవి ఇంటికి రావటంతో, ఏంటి సార్ పొద్దు పొద్దున్నే ఇతను ఇలా వచ్చాడు, పదండి చూద్దాం అని రోజా, అరుణ్ కిందికి వస్తారు. చామంతి, ప్రేమ్ ఇద్దరు రాత్రికి రాత్రే ఎటో వెళ్ళిపోయారు. నా కళ్ళతో నేను చూశాను అని గుణ అరుస్తూ చెప్తూ ఉంటే, ఏంటి గుణ ఏం మాట్లాడుతున్నావు అని హర్ష, రమాదేవి నిలదీస్తూ ఉంటారు. అయితే పిలవండి, వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారేమో పిలవండి, నా కళ్ళతో నేను చూశానని చెప్పాను కదా, అప్పటికి నేను పట్టుకుందామని ప్రయత్నించాను కానీ వాళ్ళిద్దరూ నా నుండి తప్పించుకు పారిపోయారు, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు అని లేచిపోయారని అర్థమొచ్చేలా గుణ చెప్తూ ఉండటంతో హర్ష కోపంగా వింటూ ఉంటాడు. అయితే అవుట్ హౌస్లో చామంతి ఉందేమో పిలుచుకురండి అని గుణ చెప్పటంతో చంద్రిక వెళ్ళి తీసుకురాపో అని రమాదేవి చెప్తుంది. చంద్రిక అవుట్ హౌస్లోకి వెళ్ళి చామంతి లేదని వెనక్కి వస్తుంది. బాబు త్వరగా వెళ్ళండి బాబు అని చామంతి ఇంకా డ్రైవింగ్ చేస్తున్న ప్రేమ్కి చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా, ఆ చామంతి వాడితో వెళ్ళిపోయింది అని గుణ చెప్పటంతో హర్ష కుప్పకూలి బాధపడుతూ ఉంటే రమాదేవి మండిపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామ్ ఇద్దరు కారు బయట ఆపి లోపలికి వస్తూ ఉంటారు. అయ్యో వీడు ఇంటికి వచ్చేసాడే, పెద్ద రచ్చరచ్చ చేస్తున్నట్లున్నాడే, ఇప్పుడు ఎలా అని ఇద్దరు గుమ్మం బయట నిలబడి ప్రేమ్ చామ్ ఆలోచిస్తూ ఉంటారు.